ఎంత ముద్దుగా పెంచేవారంటే అంత ముద్దుగా పెంచేవాళ్ళు. థ్యాంక్ యూ. అసలు ఎంత రుణపడడం వీళ్ళకి తెలియదు. అసలు వీళ్ళు నా గురించి ఏమనుకుంటారు నాకు ఇప్పటివరకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడు చెప్పలేదు కాబట్టి. ఒకసారి వీళ్ళు ఏమనుకుంటారు ఒకసారి వీళ్ళు ఉంటే వాళ్ళు. అందరికీ నమస్కారం అండి. మా మనవడు ఎంతగా ఎదిగి అన్ని మన రాష్ట్రాలు 2 రాష్ట్రాలు మొత్తం 5 జిల్లాలకి మంచి పేరు తెస్తాడనేసి ఇంతవరకు అనుకోలేదు. వీడు చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. టీవీ ముందు ఉండి డ్యాన్స్ చేసేవాడు. ఏట్రా డ్యాన్స్ ఏట్రా సరవరా అనేవాళ్ళం మేము. అంత ఇప్పుడు సాధించాడు. మాకు ఎంతో సంతోషం ఉంది. మీ అందరి అభిమానం మీద మీరందరూ ఓటేసి, నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో రిటైర్ అయ్యాను. మా పోలీసు వాళ్ళు అందరూ కలిపి వేశారు ఓట్లు. చాలా సంతోషం. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మా పవన్ కళ్యాణ్ లో ఇన్ని కళ్ళు ఉన్నాయని మాకు తెలీదు. చిన్నప్పటి నుంచి ఇన్నోసెన్స్ గా ఉండేవాడు. మేమే ఆశ్చర్యపోయాం. ఇప్పుడు ఇన్నోసెంటే, అన్ని తెలిసిన ఇన్నోసెంట్ ఇప్పుడు. అయితే ఈ నీతి నిజాయితీ ఇవన్నీ కూడా మా పెద్దల నుంచి వంశ పారంపర్యంగా వాళ్ళ తాతల తండ్రుల నుంచి వచ్చినవే. తనకి అంత జెన్యున్ గా ఆడాడు అంటే తన బ్లడ్ కారణం. మా కుటుంబానికి, మా ఊరికి, మన రాష్ట్రాలకి, మన దేశానికి అన్నిటికీ మంచి పేరు తెచ్చాడు. అయితే అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసి మంచి స్థానాన్ని సాధించినందుకు అందరికీ, మీ అందరికీ, తనకి గెలుపునిచ్చిన మీ అందరికీ కూడా మా కుటుంబం, మా ఊరు అందరి తరఫున ధన్యవాదాలు. తనల్ని ఎప్పుడు మీరు ఇలాగే ముందుండి తనని నడిపించాలి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు కావాలి. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సూపర్ సూపర్. ఓకే, మా బాబాయ్ ఇప్పుడు ఎవరైతే వచ్చి మాట్లాడారో వాళ్ళ అబ్బాయి. అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు బాబాయ్ ఫీలింగ్ రాలేదు, ఎప్పుడు బ్రదర్ ఫీలింగ్ వచ్చేసి అన్ని షేర్ చేసుకుంటాం. అన్ని అంటే అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ అచీవ్మెంట్. అసలు ఊహించలేదు టాప్ 5 లో వెళ్తాడనేసి అనుకున్నాము. కానీ ఫస్ట్ ప్రైజ్ తీసుకొచ్చి మా ఊరి పేరు, మా ఇంటి పేరు నిలబెట్టాడు. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్. ఓకే, వచ్చిన వాళ్ళందరూ సైడ్స్ లో కూర్చోండి ప్లీజ్. అందరూ నిల్చుంటున్నారు, బ్యాక్ ఎవరికి కూడా కనిపించట్లేదు. అటు ఇటు కూడా దయచేసి ఖాళీ చేయండి, క్లియర్ చేసి వెళ్ళి సైడ్స్ లో కూర్చోండి. టీమ్ మెంబర్స్ కూర్చున్నారు హ్యాపీగా, చెప్పొచ్చు కదా వాళ్ళకి. one minute. Sorry, ఏమనుకోవద్దు. And the last one, పెదరన్న, శ్రీన్ పెదరన్న, ఒక నిమిషం. శ్రీన్ పెదరన్న, ఒకసారి. ఇతని గురించి చెప్పాలి. మాక్సిమం ఎక్కువ మాట్లాడరు అనుకుంటారు కానీ చాలా మాట్లాడతారు మా పెదరన్న. చిన్నప్పటి నుంచి ప్రతి క్యాలిక్యులేటివ్ మూవ్, స్టడీస్ కానీ, నాలెడ్జ్ కానీ, సంస్కారం కానీ, ఏ విషయాలు అయినా సరే ఇతను నేర్పించింది నాకు చాలా హెల్ప్ అయింది. ఇతను నేర్పించిన సంస్కారం నాకు చాలా హెల్ప్ అయింది. అదే అక్కడ బిగ్ బాస్ హౌస్ లో తోడైంది. అదే మీకు నచ్చింది. ఒక్కసారి అతని మాటలు కూడా
లేదంటే మా తాతలు తండ్రులు వాళ్ళు నేర్పింది మా పిల్లలు మేము నేర్పాం. 10 మందికి మేము సాయం చేయాలా, మా వల్ల 10 మంది ఉపయోగపడాలి అంతే తప్ప ఒకళ్ళు తెచ్చుకుని వచ్చేది లేదు, ఒకళ్ళు మోసం చేసేది లేదు. కష్టపడి తెచ్చిన డబ్బులే మేము ఉపయోగించుకోవాలి అంతే తప్ప వేరే ఉద్దేశాలు నీతి నిజాయితీగా బతకాలనుకుంటాం. నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏఆర్ఎస్ఐగా ఉన్నాను, అందులో కూడా వెళ్ళి ఉన్నాను. నేను 16 సంవత్సరాలు ఫిలిం సెక్యూరిటీ చేశాను, అక్కడ కూడా బాగా చేశాను. ఎక్కడ మాట్లాడకుండా నీతి నిజాయితీగా బతుకుతుంది. మా పిల్లలు కూడా అదే చెప్తాం, మమ్మల్ని చూసి 10 మంది నేర్చుకోవాలి, 10 మంది బాగుపడాలని తప్పనే